హాయ్, హలో, మీ కేవీపీ మళ్ళీ మరో ఎపిసోడ్తో వచ్చాను. అందరూ బాగున్నారా? ఈరోజు మనకి ఉపన్యాసం చేయబట్టం ఎలా అంటే స్పీకర్గా మనం మారటం ఎలా అంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కానీ ప్రతి ఒక్క మనిషి కానీ ఏదో ఒక సమయంలో ఏదో ఒక రోజు స్టేజ్ మీద మనం మాట్లాడే పరిస్థితి రావచ్చు. లేదా ఫ్రెండ్స్తో పాటు మనం ఏదో ఫంక్షన్కి వెళ్తాం, ఆ ఫంక్షన్లో మనం పిలిచి వాళ్ళ గురించి మాట్లాడమంటాం. లేకపోతే ఇంకెక్కడో స్కూల్లోనో కాలేజీలోనో సమ్వేర్ ఎక్కడో దగ్గర మనం 10 మంది ముందు మాట్లాడే పరిస్థితి మనకు రావచ్చు. ముఖ్యంగా రాజకీయ నాయకుడు అన్నవాడు, ఎందుకంటే వార్డు స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఎదగాలి అనే ఒక వ్యక్తి, ఎవరైనా రాజకీయంలో రాణించాలనుకునే వ్యక్తి, ముందుగా ఆ వ్యక్తికి డబ్బుల కన్నా ఉపన్యాసం ఇవ్వటం, ఎదుటి మనుషుల్ని మన వైపు మనం ఆకట్టుకోవడం ఎలాగనేది తెలిసి ఉండాలి. సో ఉపన్యాసం ఇవ్వాలి అంటే ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చేయకూడదు. అంటే ఏదేదో మనం గడ్డేసి దంచేసి అసలు సబ్జెక్ట్ మానేసి ఏదేదో చెప్పేసి ఎదుటిగా కూర్చున్న వారిని మనం డిస్టర్బ్ చేయకూడదు, విసిగించకూడదు. సో ఉపన్యాసం ఇవ్వాలి ఎలా అంటే ముందుగా అన్నిటికన్నా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, స్టేజ్ మీద వచ్చిన వెంటనే మైక్ పట్టుకొని అందరికీ నమస్కారం, ఈరోజు నేను ఉపన్యాసం ఇవ్వడానికి వచ్చాను, కానీ దీనికి సంబంధించి నేనేమీ ప్రిపేర్ కాలేదు అన్న ఒక మాట, ఇదే నా మొట్టమొదటి ఉపన్యాసం అన్న మాట, ఈ మాట మనం మాట్లాడకూడదు. ఎప్పుడైతే నేను దీని గురించి ప్రిపేర్ అవ్వలేదు, లేకపోతే నాకు ఉపన్యాసం ఇవ్వటం రాదు, నాకు స్పీచ్ ఇవ్వటం భయం, నాకు స్టేజ్ ఫియర్ అని అన్నామో అక్కడే మనం డౌన్ అయిపోయాం. మనం డౌన్ చేసుకున్నట్టే. ఎదుటి వ్యక్తి కూడా మన మాటలు వినే పరిస్థితిలో ఉండడు. ఫస్ట్ మనం చేయకూడని పని అది. తర్వాత మనం ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఏ స్పీచ్ అయితే మనం ఇవ్వటానికి వెళ్తున్నామో, లేకపోతే ఏ ప్రోగ్రాంకి అయితే మనం వెళ్తున్నామో దానికి సంబంధించి మినిమం హోంవర్క్ మనం చేయాలి. ఒక సబ్జెక్ట్ కోసం, ఒక రాజకీయ నాయకుడు ఒక పంపిణీ కోసం, లేకపోతే రేషన్కి సంబంధించిన పంపిణీ, లేకపోతే ఏదో కార్యక్రమానికి వెళ్తున్నాడు అనుకుందాం, లేదా ఒక జయంతికి వెళ్తున్నాడు, లేకపోతే ఒక వర్ధంతికి వెళ్తున్నాడు, లేకపోతే ఒక యాజిటేషన్కి వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్ళినా కూడా దానికి సంబంధించిన మినిమం హోంవర్క్ మనం చేయాలి ఫస్ట్. తర్వాత ఇవన్నీతో పాటు కొన్ని క్వాలిటీస్ మనకి మనం క్రియేట్ చేసుకోవాలి. ఒకటి, సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలి, మాట తీరు బాగా ఉండాలి, సబ్జెక్ట్ని సూటిగా సుత్తు లేకుండా చెప్పగలగాలి, మన ఉచ్చారణ కరెక్ట్గా ఉండాలి, మధ్యలో మనం మాట్లాడేటప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉండాలి. ఏదో ఒకటే గీత గీసినట్టు జయ్యమని మనం వెళ్ళిపోకుండా ఎదుటి వ్యక్తిని మనం మాట్లాడేటప్పుడు ఆ సబ్జెక్ట్ ప్రకారంగా, ఆ భావానికి తగ్గట్టుగా, ఆ సన్నివేశానికి తగ్గట్టుగా మన ఎక్స్ప్రెషన్ ఉండాలి. మన అప్ అండ్ డౌన్స్ అంటే మనం మాట్లాడే తీరులో హెచ్చు తగ్గులు ఉండాలి. మధ్యలో పబ్లిక్ని మన వైపు టర్న్ చేసుకోండి. చూడండి, హరికథ చెప్పేటప్పుడు హరిదాస్ గారు ఏం చెప్తారు? కథ అంతా తెల్లవారు రాత్రి 10 గంటలకు ఎప్పుడు హరికథ మొదలు పెడతారు, తెల్లవారు 4 గంటల వరకు 3 గంటల వరకు హరికథ వెళ్తానే ఉంటుంది. ఆయన కథ చెప్తూనే ఉంటాడు, రామాయణం మహాభారతం చెప్తూ ఉంటాడు. మధ్యలో అందరూ పడుకుంటారు. ఆ పడుకున్న వాళ్ళని నిద్రలోంచి లేవడానికి శ్రీమద్ర బాలరామోహో అని అంటారు. ఆయన అనేటప్పుడు ఏమంటుంది, కాన్సన్ట్రేషన్ అంతా మళ్ళీ ఆ నిద్రలోంచి బయటికి వచ్చి మళ్ళీ అంటారు. అప్పుడు మళ్ళీ సబ్జెక్ట్లో వస్తారు. సో అలాగే మనం ఏం చేయాలంటే సబ్జెక్ట్ చెబుతూ మధ్యలో చిన్న జోకులు వేయాలి, చిన్న ఎగ్జాంపుల్స్ మనం ఏమి ఇవ్వాలి. ఒకటే సబ్జెక్ట్ పట్టుకొని ఆ సబ్జెక్ట్నే ఒకదంపుడు చేయకుండా దీనికి లింకుడు పిట్టకథలు చెప్పుకుంటూ, జోకులు వేసుకుంటూ, పక్కనున్న వ్యక్తులను ఎవరన్నా మనం పలకరించుకుంటూ అంటే సబ్జెక్ట్ డివేట్ అవ్వకుండా, ఏమండి ఇది కరెక్ట్ అయినా మనం చెప్తున్నది ఇదే కదా అని అడుగుతూ, ఎదుట ఉన్న వాళ్ళని అవును కరెక్టా, మీకు అర్థమవుతుందా అని మన ప్రతి ఒక్కరి కాన్సన్ట్రేషన్ మన స్పీచ్ మీదకి డైవర్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఇలా డైవర్ట్ చేసుకుంటామో మనం ఖచ్చితంగా మంచి స్పీకర్గా రాణించగలం, మంచి నాయకుడిగా మనం ఎదగలం, మంచి మార్కెటింగ్ అంటే
రాజకీయ నాయకుడికి మార్కెటింగ్ తెలిసి ఉండాలి. మార్కెటింగ్ తెలిసి ఉండాలంటే ఒక మార్కెటింగ్ పర్సన్ ఒక ప్రోడక్ట్ని అమ్ముతాడు. సార్ ఇది పలానా, అది దీనికి ఎంత, ఇది అది ఇది అని చెప్పుకుంటారు. సో ఇక్కడ ఒక పొలిటీషియన్, మార్కెటింగ్ పర్సన్ పొలిటీషియనే, ఆ ప్రోడక్ట్ ఆయనే. సో ఆయనకి సంబంధించి ఆయన ఏం చేస్తున్నాడు, ఏం చెయ్యబోతున్నాడు పబ్లిక్కి అన్నది తనకు తానుగా సొంతంగా తన ప్రోడక్ట్ అంటే అతనే మార్కెట్లోకి తీసుకెళ్తే ఎప్పుడైతే అలా చేశాడో ఆ రాజకీయ నాయకుడు కానీ, ఆ మార్కెటింగ్ పర్సన్ కానీ, ఆ వ్యక్తి కానీ, లేదా ఒక సామాన్యుడు కానీ అద్భుతమైన ఉపన్యాసకుడిగా మారే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మనం ఏం చెయ్యాలన్నా ముందుగా మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోవాలి అంటే ఎక్కువ చదవాలి. పెద్దలు ఎక్కువ చెప్తూ ఉంటారు, మనం ఒక పుస్తకంలో 100 పదాలు మనం చదివితే 100 words మనం చదివితే మనకి సగానికి సగం అంటే 50%, 50 మాత్రమే మనకు గుర్తుంటాయి. ఆ గుర్తున్నవి మనం సందర్భానుసారంగా ఎప్పుడైతే ఏ సబ్జెక్ట్ మాట్లాడతాం ఆ లింకుడు మనం 100 చదివిన 50 గుర్తుంటే మనం మాట్లాడేటప్పుడు అందులో పదాలు 5 లేకపోతే 10 లోపే మనకి ఉపయోగపడతాయి. అంటే ఒక మాట వరుసకి ఒక 5 పదాలే మనం ఉపయోగపడతాయి అంటే మనం 100 చదివితే 5 ఉపయోగపడతాయి. సో మనం రకరకాలు వెళ్ళాలంటే మనం ఎంత చదవాలి? ఎప్పుడైతే మనం మంచి చదవరిగా ఉంటామో, మనం ఎప్పుడైతే ఎక్కువ న్యూస్ పేపర్స్ కానీ, బుక్స్ కానీ, లైఫ్ హిస్టరీస్ కానీ, ఎవ్రీథింగ్ ప్రతిదీ మనం ఎప్పుడైతే మంచి చదవరిగా ఉండి ఎక్కువ జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటామో మన మీద మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనం చెప్పే ప్రాజెక్టు కానీ, మనం చెప్పే ఒక సబ్జెక్టు ఎదుట మీకు 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, 1,00,000 మంది ఉన్నా కరెక్ట్గా రీచ్ అవుతుంది. ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, స్పీచ్ ఇచ్చేటప్పుడు, మన ఉపన్యాసం ప్రారంభించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఎంత గొప్పవాడికైనా మొట్టమొదటి 1-2 నిమిషాలు ప్రాబ్లం ఉంటుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, స్టేజ్ ఫియర్ ఉంటుంది. సో ఆ స్టేజ్ ఫియర్ పోవడంటే ఒక చిన్న టెక్నిక్. ఫ్రంట్ రోలో ఉన్న ఎవరిని మీరు ఎవరు చూడకండి, ఫ్రంట్ రో చూడొద్దు. మీరు స్పీచ్ స్టార్ట్ చేసినప్పుడు లాస్ట్ ఎండింగ్లో ఎవడో ఉంటాడు, ఎక్కడో చివరన, వాడితో చూస్తూ వాడికి మీరు చెప్తున్నాడు మీరు స్టార్ట్ చేస్తే మీకు కాస్త చిన్న ఫీర్ ఏమైనా ఉంటే ఆ ఫీర్ పోతుంది. ఈ ఒక్క టెక్నిక్ స్టార్ట్ చేసుకుంటే మీరు మంచి స్పీకర్గా, మంచి ఉపన్యాసకుడిగా మీరు తయారవ్వచ్చు. మరో ఎపిసోడ్లో మళ్ళీ మీరు కలుద్దాం. థ్యాంక్ యూ. మీ కేవీపీ.